అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలనను, అపదం చూడండి, రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందాలి. ఎవని వలనను రక్షణ కలగదు. ఎంత స్ట్రైట్ గా చెప్పేశాడు చూడండి, ఎంత డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు చూడండి. ఎవని వలన రక్షణ కలగదు, యేసుక్రీస్తు వలన. పాప వీళ్ళకి ఎలా కనబడుతున్నాడు అంటే, ఆయన రక్షించుకోలేకపోయాడు, నిన్నే రక్షిస్తాడు అని వీళ్ళు మాట్లాడుతున్నారు అమాయకులు. ఆయన నిన్ను రక్షించడానికి ఆయన అక్కడికి ఎక్కడన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. ఆయన నిన్ను రక్షించడానికి ఆ సిలువను ఎక్కవలసి వచ్చింది, నీకు రక్షణ ఇవ్వటానికి ఆయన చనిపోవలసి వచ్చింది. అలాంటి సిలువలోనే చూస్తున్నావు. తెల్లవారి 3వ రోజును చూడట్లేదు నువ్వు, అంతవరకు చూసి ఆగిపోయావు. తర్వాత చూడు, 3వ రోజుకి సమాధిని మూసివేసిన ఆ రాయిని దొర్లించుకొని ఆ మహనీయుడు, ఆ మహానుభావుడు ఎలా బయటకు వచ్చాడో, ఎలా 40 రోజులు అందరికీ తను ప్రత్యక్షపరుచుకున్నాడో, అందరూ చూస్తుండగా ఎలా మేఘము పైన పరలోకానికి ఎలా కొనిపోబడ్డాడో, అది చూడవెందుకు? దాని గురించి మాట్లాడట్లేదు ఎందుకు? ఏదో ఒక నిస్సహాయుడుగా, ఒక అభాగ్యుడుగా, చేతకాని వాడుగా, బలహీనుడుగా ఆ సిలువలో కనబడుతున్నాడు అని అది చూపిస్తున్నావు తప్ప, ఆ తర్వాత ఎందుకయ్యా వదిలేసావు?